హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదండి. అందరికీ ఎంతో ఉపయోగపడే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మనలో చాలామంది ఆడవారికైనా మగవారికైనా చిన్నవారి నుంచి పెద్దవారికి డార్క్ అండర్ఆర్మ్స్ అనేవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి కదండి. చాలామంది నచ్చిన బట్టలు అనేవి వేసుకోలేక ఇలా ఓన్లీ అండర్ఆర్మ్స్ కాకుండా నెక్, హ్యాండ్స్, మోకాలు ఇలా ఎక్కడెక్కడైతే మనకి నల్లగా మచ్చలాగా ఏర్పడిపోయాయో సో అవన్నీ కూడా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే హ్యాపీగా క్లియర్ చేసుకోవచ్చండి. సో అది ఏంటి ఎలా అనేది తెలుసుకుందాము. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ముందు మనం ఈ ప్యాక్ని తయారు చేసుకోవడం కోసం 2 మీడియం సైజు టమాటాలు అయితే నేను తీసుకున్నాను. పెద్దదైతే ఒకటి సరిపోతుందండి. ముందైతే వీటికి ఈ విధంగా ప్లస్ గుర్తులాగా అయితే మనం ఇలా కత్తితో కట్ చేసేసామంటే సో మనకి ఏంటంటే పీల్ అనేది తొందరగా వచ్చేస్తుంది తొక్క. ఇలా గ్లాసులో వాటర్ పోసేసుకొని ఒక 5 నిమిషాలు మనం చక్కగా స్టవ్ మీద కుక్ చేసుకున్నాం అనుకోండి, టమాటా అనేది చక్కగా మగ్గిపోతుంది అనమాట. సో మనము ముందైతే ప్లస్ సింబల్లో అయితే కట్ చేసాం కాబట్టి మనకి తొక్క కూడాను చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. తర్వాత ఏదైనా స్ట్రైనర్లో వేసేసుకొని టమాటా జ్యూస్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి వీడియోలో క్లియర్గా. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్లు వస్తాయి. సో చూసారు కదండి, టమాటా ప్యూరీని అయితే నేను ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే సపరేట్ చేసుకున్నాను. చాలా న్యాచురల్ అండి. అండ్ అలాగే మనకి చాలా బాగా పనిచేస్తుంది కూడాను నలుపు మచ్చలు తగ్గించడం కోసం. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కూడాను శనగపిండి, 1 టీ స్పూన్ వరకు కూడాను కాఫీ పౌడర్ని అయితే వేసుకొని మొత్తం ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలండి. చాలామంది ఈ బ్లాక్ అండర్ఆర్మ్స్ అనేవి ఉండడం వల్ల నెక్క దగ్గర గట్టను నచ్చిన బట్టలు అనేవి వేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సింపుల్గా ఇలా ట్రై చేయండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు కూడా నిమ్మరసాన్ని వేసుకోండి. సో ఇవన్నీ కూడాను మనకి ఎక్కడెక్కడైతే నల్లగా మచ్చలు అనేవి ఏర్పడిపోయాయో డార్క్ అండర్ఆర్మ్స్, నెక్, ఈ చేతులు ఇవన్నీ కూడాను సింపుల్గా క్లియర్ అయిపోతాయండి. అలాగే ఇందులో మెయిన్గా వేయవలసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు కూడా పెరుగునైతే వేసుకున్నానండి. మొత్తం కూడాను కలిసేటట్టు మిశ్రమాన్ని తయారు చేసేసుకొని సో డార్క్గా అయిపోయిన అండర్ఆర్మ్స్లో మనం అప్లై చేసామనుకోండి, చక్కగా మనకైతే ఆ బ్లాక్నెస్ అంతా కూడాను పోతుందండి. వారానికి 1-2 సార్లైనా మీరు అప్లై చేసుకోవచ్చు, వారానికి ఒక్కసారైనా అప్లై చేసుకోవచ్చు. సో అది టైంని బట్టి మీ వీలుని బట్టి అనమాట. నేనైతే అండర్ఆర్మ్స్కి అప్లై చేసి కూడా మీకైతే క్లియర్గా చూపిస్తానండి. ముందైతే ఈ విధంగా అయితే అండర్ఆర్మ్స్కి నేను అప్లై చేసేస్తున్నాను. ఇలా అప్లై చేసి 10 నిమిషాల తర్వాత బాగా ఆరిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకున్నాం అనుకోండి, సో మనకి బ్లాక్నెస్ అంతా తగ్గిపోతుందండి. ఫేసు, చేతులన్నీ కూడాను మొత్తం డ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను. డిఫరెంట్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తున్నారు కదా. వీక్లీ మనం 2 టైమ్స్ ఇలా అండర్ఆర్మ్స్కి అప్లై చేసామంటే బ్లాక్ అండర్ఆర్మ్స్కి గుడ్ బై చెప్పేయచ్చండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతాయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో ఏమనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.